కళ్యాణము చూతమురారండి శ్రీరంగనాథుని కళ్యాణము చూతమురారండి కళ్యాణము చూతమురారండి శ్రీరంగనాథుని కళ్యాణము చూతమురారండి కంఠే భద్రాని శుభగే సంజీవ జగదాం శతం హరి ఓం శ్రీశైలేశ సజావాగ్రం నిభవ్యాది గుణార్ణవం యదేంద్ర ప్రవణం వందే రమ్యయా మాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయాం నమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహరసరిధరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితాయువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపదేర్వ కులాభిరామం శ్రీమద్దరంగ్రియుగరం ప్రణమామి మూర్ధ్నా పూర్ణంజరస్య మహదాత్మయవట్టనాద శ్రీభక్తిసార కులదేకర యోగి వాహాణి భక్తాంగిరేణ పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమద్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తే స్తుతికేశ మహాపురుష పూర్వజ వాసుదేవ జగజ్యోని సర్వలోకైక పూజిత జగతాం క్షేమలాభాయ మహోత్సవమనుత్తమం కర్తుమిచ్చామి దేవేశ దత్తం వాహనాదిగాన్ యాగశాలామాలయం చ శుద్ధికర్తం దదాతున ఉత్సవార్థం ప్రాప్య దైవ కారయిష్యామి వైహరే అనుజ్ఞాం దేహి మే దేవా శరణాగత వత్సల దేవసూత్రవదీనాథో గణస్వముఖదేవిన ప్రసన్న ఉపక్రాంతో మయాఖ్యత్య వాసుదేవ మహోత్సవః నిర్విఘ్న సిద్ధయే తస్య వాసుదేవాభ్యనుజ్ఞయ సేనాని భవవన్నద్య ఉత్సంగ్రహణగర్మణి ఆగచ్చతు హరేర్ధామహి అనుజ్ఞార్థం విదాయత నిర్విఘ్నాభ్య సుముహూర్తగర్భయేహం ప్రవేశ్య విశ్వక్సేనం పురతః బలం నివేద్య ఓం నమస్తదే నమస్తదస్మదదే పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యే సప్తసభాన్మే గోపాయ సభాసదః ఆనింద్రియావదక్కురు సర్వమాజుర్బాధదా అదే హే వైరదే భగవత్పాదమూలే మయా సమర్పితా ఇమాం సౌవర్ణీం దక్షిణాం యత్కించిదపి యథోక్తదక్షిణామివ స్వీకృత్య అతో భవిష్ఠానాయ ఏనాం భగవద్భాగవతాచార్యాణాం సన్నిధో విజ్ఞాపనం మయా క్రియతే దేవానం విజ్ఞాపనమవధానేన శ్రూయతా అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య అగ్రహేయ ప్రత్యేక కళ్యాణ గుణగణేకదానస్య కారుణ్య సౌశీల్య వాత్సల్య ఔదార్య ఐశ్వర్య సౌందర్య మహోదదేః జగద్గురుమ్యః జగద్రక్షణానం లీలయావదీనస్య శ్రీ సమేత శ్రీ సుడికొడతాచార్య సమేత శ్రీ రంగనాథ స్వామినః తిరుకల్యాణ మహోత్సవే తన్మధ్యే భక్త్యాగరాः నిర్విఘ్నాः నిర్వజన్నాశ్చ భూయాదుః మహాంతోన గృహంతు శ్రీ సుడికొడతాచార్య శ్రీ రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవ కర్తం యోగ్యతా సిద్ధిరస్తిని అనుగృహంతు భవంతః తథాస్తు మహాన్యేవచ్చ విహవే స్వస్తు వయంద్రయంధాన తనువం భుయేమ అధ్యక్షేణ మృదనాదేమ మహాదేవా విహవే సంతుడల వయంద్రవంతో వరుదో విశ్వరగ్నిః అంతరిక్షమురగో మమస్తమజ్ఞం ఆదప్పపదాం దామే అస్మిన్ మయేవా త్వవినమాజగంధాం మయ్యా ధీరస్తు మయేవ హోతిః హోదా రావణయంత పూర్వే రిక్తాస్యామ దుర్వాసువీరాః అత్యంగజన్యో భజాని భవ్యాకూతి సత్యావనదో మే హస్తో ఏనాని గాంగదవచ్చనాహం విశ్వే దేవాదో అధిగోచతామే ఆస్మహి ప్రజజామాతనో భైర్వారదామత్వజతే తోమరాజన్మే
सर्वापान दुनिदमानं जब्धा गुरुजनानो महिला शर्म जगोधरस्मिन् हवे पुरोहितः परीक्षा राजे हरियस्वरुणेन्द्र मानोरीनि जो मामरादा एनस्तमन्ना भदेव वन्दिन्द्राग्निभ्यामपहारामयदा अदो रुद्रादित्यामुपरिस्पृजं मोर्ग्रन्थे हस्तारवति राजमग्रन्थे भगवान् चन्द्रममुदोहवामहे योगोदित्तनदिवस्वरित्याः अन्नायज्ञं मे हवे तुजस्वास्य कर्मो हरि ओम् इति नन्वा ॐ देवीं माधवेन्द्रदेवास्तां विश्वरूपा प्रथमो आणो मन्त्रे दमूर्जं द्वाना तेजर्वागस्मानुपदुष्टदैतो अयं मुहूर्तस्तु मुहूर्तो अस्तु सुप्रतीक्षितमस्तु श्वासने उपविश्य आचार्यः प्राणानादं या ब्रह्मादीनां गुरुं पूर्वमिन्देदाग्रहमेदिना आर्धरात्र प्रवक्तारं वन्दे नारायणं प्रभो स्वच्छेनन्दराक्षं भारद्वाजं कविं दिट्टादिमुनीन् वन्दे वाञ्छरात्र प्रवर्तकानि जलाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये तदेवलग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदेः तेङ्ग्रैकं स्मरामि यत्र योगीश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः विजयो भूतिर्ध्रुवाणि तिर्मतिर्मम सकलकल्याणभाजनं यत्र जायते पुरजस्तवजं नित्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलम् यथामृतिस्तो भगवान् मङ्गलाजतनो हरेः रामस्तेषां जयस्तेषां कुलस्तेषां पराभवः यान्ये परस्यामो हृदयस्थो जनार्दनः रामभहत्तारं दातारं सर्वसम्पदा लोकाभिरामं श्रीरामं भुजो भुजो नमाम्यहम् श्रीलक्ष्मीनारायणाभ्यां नमः श्रीसीतारामाभ्यां नमः श्रीसुनिपुरतनाच्यासमेत श्रीरङ्गनाथवरब्रह्मणे नमः श्रीभूनीलासमेत श्रीवेङ्कटेश्वरस्वामिने नमः श्रीमदनन्दगरुड विश्वक्सेनादि भक्तपरिवारेभ्यो नमः श्रीचन्द्रादिद्वारपालकेभ्यो नमः केशवादि चतुर्विंशतिमूर्तिभ्यो नमः श्रीपराङ्कुलवरकालयावनेति पूर्वाचार्येभ्यो नमः सर्वेभ्यः श्रीवैष्णवेभ्यो महाभागवतेभ्यो नमः नमस्कारं कुर्यात् स्वासीनो दर्भान् धारयमानः प्राणानिः प्राणानायम्य शुभाभ्युदयात्मन्य शुभे शोभने मङ्गले मुहूर्ते अत्र पृथिव्यां जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शकाब्दे मेरो दक्षिणदिग्भागे श्रीरङ्गस्योत्तरदिक्प्रदेशे कृष्णागावे हरियोर्मध्यदेशे शोभनस्थले श्री कोरण्डरामरङ्गनाथस्वामी सन्निधौ अस्मिन् वर्तमानेन व्यवहारिका चान्द्रमानेन भगवाने संवत्सराणां मध्ये श्रीमङ्गलकर शार्वरी नाम संवत्सरे दक्षिणायने शरदृतौ मार्गशिरमासे कृष्णपक्षे म्यां शुभदिनो वादरः वादरस्तु शुभवासरे शुभनक्षत्रे शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभदिनो अस्य देवदेवस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य आदिमध्यान्तरहितस्य परमयोगविभवान्तर्याम्यत्यावतारस्वरूपस्य अग्रेय प्रत्यनीककल्याण गुणगणैकदानस्य अपार कारुण्यदौशील्य वात्सल्यौदार्य ऐश्वर्य सौन्दर्य महोदये जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थं शिलयावतीर्णस्य श्री सुडिपुरतनाद्यालमेध श्रीरङ्गनाथस्वामिनः तिरुकल्याण महोत्सवे యజమానస్య గోత్రోద్భవస్య అందరూ కూడా మీ గోత్రము మీ భర్త పేరు మీ పిల్లల పేర్లు అన్ని చెప్పుకోండమ్మా గోత్రోద్భవస్య యజమానస్య నామధేయస్య తద్ధర్మకాంతాయాః సపుత్రకస్య అందరూ చెప్పండి మమ కుటుంబానాం క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక
अभ्युदयार्थं श्री वैष्णवे महाजनैः सह पुण्याहवाचनं करिष्ये सदालो निर्विघ्नेन प्रथमाभ्यर्थं विश्वक्षेणाराधनं करिष्ये आलोराधनं च करिष्ये ओम शन्नो देवी रविश्राजावो भवन्तु विदजे श्रियो रविश्रामन्तुनः श्रीं श्रियै नमः अर्घ्यरूपिण्ये नमः यज्ञं परिकल्पयामि पितृविगराजे वाद्यरूपिण्ये नमः वाद्यं परिकल्पयामि ओम सरस्वत्याजं याज्ञे नमः याजमनियं परिकल्पयामि स्नानीयात्मिन्ये नमः स्नानीयं परिकल्पयामि शान्त्यै शुद्धोदकरूपिण्ये नमः शुद्धोदकं च परिकल्पयामि तस्मिन् वैकुण्ठा प्रजानदीं ध्यात्वा முன்னாடி வர முன்னாடி உட்காந்துக்கோ அது என்ன பின்னாடி சொல்லு முன்னாடி வச்சு तस्मिन् ओम 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 तस्मिन् वैकुण्ठात् प्रजानदीं ध्यात्वा அது காவேரி గిరిజన రావాలి तस्मिन् वैकुण्ठात् प्रजानदीं ध्यात्वा यवात्रे विद्युत् जलं गृहीत्वा अष्टाक्षर्या सप्तवारविमन्त्र्या प्रधानत्वेन महागच्छागच्छे विद्यात्वा किञ्चिज्जलवाक्यवाक्राण्यवाक्रे भेत्वा वेदेन भुजातम्यानि आत्मानं च प्रोक्षयेत् पूर्वक्षेण ध्यानं कुर्यात् ॐ घण्टाय नमः ॐ गोकर्णाय नमः ॐ ब्रह्मज्योतिर्वाह श्रीमान् सूत्रवती आलोकजा सुगदेविदः प्रभागरजमप्रभः विद्वांसी आर्या मात्र कृपाणि दे वाद्यं कीर्तनम् ओम नमो दानविदोरं दिव्यावै सागरसुताय दातवज्जिं करेण नम्राय वज्जिंजना अन्नापात्रं गामी वज्जे यस्वदातवेदो वज्रं मम
कण्ठोषणं समर्पयामि मुखवासार्थं ताम्बूलं समर्पयामि अगो देवा वन्दनो यतो विष्णुर्विचक्रमे दिव्या सप्तधामे समर्पयामि नमराभ्यामि दयामि चन्द्रयामि नमश्रावयामि आन्दोलिकाश्वानारोहयामि ध्यानारोहयामि ध्यानारोहयामि राजोपचार दिग्जोपचार देवोपचार मानसोपचार पूजां समर्पयामि ध्यानावाहनादि षोडशोपचार पूजया भगवान् सूत्रवती समेत विश्वक्सेना रुद्रीता रुद्रधन्ना वरदा भवन्तु यज्ञेन जग्नवजग्नदेवाः तानि धर्माणि प्रथमान्याधन्ये देहनागं महिमानस्वजन्ते यत्र पूर्वे धात्या सुद्धिदेवा पुत्रवत्यादमेत विश्वज्ञेनाद्रमः यदागं प्रविञ्चावयामि शोभनार्थे क्षेमाय पुनरागमनाय च विश्वज्ञेन प्रसादं भगवत्पादमूले समर्प्य वयं निरधिसारये यजमाना शिरसा गृह्णातु आश्रमरमादेवी यदमूला यदान्तरा सर्वतो अनतमे मामं पूर्वादस्वप्नादमे सतमानं भवति यदा यत्रेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति అక్షర అక్షర దీపం దీపం అన్న விளக்கு தூப கால் இல்லையா இங்க முன்னாடி உட்காருடனே எல்லாம் ஒரு வாட் பார்த்து దండి ఇన్స్ట్రక్షన్ ప్రసాదం అక్షతలు చిన్న రిపోర్ట్ అందరికి आचार्यः पुनः प्राणानायम्य अस्यां स्मरितो पूर्वसङ्कल्पप्रकारेण विश्वक्सेनाराधनान्तरं भगवत्पुण्याः वासुदेव पुण्याः वाचनं करिष्ये चरणं पवित्रमिति भूमिं सम्प्राज्य चरणं पवित्रं विदधं पुराणञ्जेन बोधस्तरति दुष्कृतानि तेन पवित्रेण शुद्धेन अभिवाग्मानपरादिन्दरेव विष्णु प्रसमद विष्णु स्तप्त्रे विष्णु ज्योतिद विष्णु त्रिपति वैष्णवपति विष्णवे गन्धद्वाराङ्कुरादर्शान् नित्यमच्छाङ्करीशिनी ईश्वरेयो सर्वभूतानां दामिहो भक्वजे श्रियं धनुर्धराय विद्महे धर्मसिद्ध्यै च धीमहि धरा प्रचोदयात् पुण्यन्तुदेवदे दीर्घायुष्माय वर्धते गिरिनामन्यमानो मर्त्यं मर्त्यो जोहवीमि निवासुबाधा परिविधागात् सपश्रेयान् भवति जायमानः नेरासक्कवज उन्नयन्ति स्वादियो मनसा देवयन्तः मोहे मन्दवदनो वदन्तः शरद्वर्षा स्मितन्नो हस्ते यावतो नागो शतजारदानान्निवातजे जामपदेस्यामो देवीरविद्यायामो भवन्तु विदये यो रविश्रावन्तुनः ॐ धन्वनागाधन्वनाञ्जाये वदन्वनादेवता समदोदये नक्षत्रो रमगामङ्क्रीणोति धन्वनाः सर्वा प्रतिशोदये रुद्रेण सलक्षणं सूत्रवेष्टितं कलशं निक्षिप्य आगणवये धावति मैत्रे वरिष्यते उक्तेर्यज्ञेषु वर्धते
नमः श्रद्धे स्वाहा विदाजी वजने कवचाय नेत्राभ्यां वजने अस्त्राय वने प्रत्येकङ्कणजोमनि चक्रमुद्रां दर्शये कुण्डल वनमाला श्रीवत्स कौस्तुभ सिंह चक्र पद्मागद रजोबलि चक्रमुद्राञ्च प्रदर्शये ध्यायामि ध्यानम् सौदर्शन्नुज्यानानि शिखरिसिद्धिरस्कृत्य सावित्रवच्छि भाग्य भाग्यान्धकारक्षतगतगतङ्गार पुत्रास्पदाम्न लोकज्जु गुणगज्जपिमुदरिपुमधूगन्ध वैगल्यगल्या राजाध्वजयमाना वितरतु भवतां नित्सजा भीप्सिताणे श्रीमते सुदर्शनाय नमः हस्तयोः अर्घ्यं समर्पयामि आधारविन्दयोः आद्यं नमस्पयामि दिव्यदेवकमण्डले औपचारिकेण स्नानो पुष्पाणि सुपुष्पाणि पान्तु भूमिष्ठमस्तु सर्वाः सर्वापान्तु पवित्रमस्तु स्वामिनः मनस्समादीयता श्रीरन्तु भवन्तः भवत्यज्ञातः भगवतो बलेन कर्म करिष्यामि भगवानेव स्वनीयाम्य स्वरूपस्य प्रवर्ते सदै सदै करते नानेनात्मना
ఓమితి ప్రణవేన కుంభనుతాయ కనకజలం అర్ఘ్యజలేన సించన్న ఆరోగ్యమస్తు శ్రీ గోదా నమేన శ్రీ రంగనాథ స్వామినః ఆడజాభివృద్ధిరస్తు ఆజ్ఞేయాం యత్పాపం తత్పతిమనమస్తు సర్వ సంపదమస్తు श्री गोदा समेत श्री रंगनाथ स्वामिनः त्रिकल्याण महोत्सवाराधन कर्मणि मध्ये रक्षाबंधन आराधन करिष्ये रंगव्या ओम श्री रंगराज हरिचंद्र योगदृश्य साक्षात् क्षमां करुणया कमलाभिमान्यं गोदा अनन्य शरणं शरणं प्रपद्ये మన గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవంలో ఇవాళ గొప్పగా మన ఆండాలు ఆ రంగనాథుని వివాహం చేసుకునేటువంటి ఒక గొప్ప రోజు. మన కళ్యాణం అంటేనే చాలా విశేషమైనటువంటిది, మంగళకరమైనటువంటిది అర్థం. కళ్యాణాన్ని వీక్షిస్తున్నాం అందరం కూడా. ఎవరి కళ్యాణాన్ని వీక్షిస్తున్నాం? భగవంతుడి యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తూ అత్యంత ప్రీతికరమైనటువంటి భూదేవి అంశగా జన్మించినటువంటి మన గోదా కళ్యాణాన్ని వీక్షిస్తూ
తన కామ్యాన్ని చాలా గొప్పగా అక్షామూర్తిగా ఉండేటువంటి విగ్రహంలో పరమాత్మ ఉన్నాడు అని మన అందరి చేత విశ్వసింపజేసి ఈ వ్రతాన్ని కలియుగంలోనే ఆచరించింది గోదా. ఈ కలియుగంలోనే ఆరంభించి ధనుర్మాస వ్రతము అనేటువంటి ఒక గొప్ప వ్రతాన్ని చేసి తిరుప్పావై అనేటువంటి 30 పాసురములు, అలా మనం 30 రోజులుగా 30 పాసురములు రోజు ఒకటి స్వామి దగ్గర విరమించుకుంటూ ఇవాళ 30వ పాసురం చేసుకొని కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. గోదా యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఎవరైతే ఈ గోదా వ్రతాన్ని ఆచరిస్తారో, ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారో వారికి తప్పకుండా వారి కామ్యం అనేటువంటిది నెరవేరుతుంది అని మన గోదా వాగ్దానం తీసుకుంటుంది పరమాత్మ దగ్గర. ఆ భక్తులు ఎవరైతే ఉంటారో ఆ భక్తులందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారి కామ్యం తప్పకుండా నెరవేరుతుంది. వచ్చే సంవత్సరంలో కూడా నా కళ్యాణాన్ని ఎవరైతే వీక్షిస్తారో వారికి నేనైనా అయితే స్వప్నంలో స్వప్నంలో స్వామి యొక్క వివాహం ఇలా జరగాలి అని ప్రార్థన చేసి ఒక 10 పాసురములు అద్భుతమైనటువంటి వారణమాయమైనటువంటి పాసురం, ఆ 10 పాసురంలో కూడా అమ్మ గోదా కళ్యాణం ఏ విధంగా జరిగింది అని, ఇంకా వివాహం జరగలేదు అయినా జరిగింది అన్నట్లుగా భావన చేసింది. అలానే ఆమె కళ్యాణం జరిగింది. ఆమె చివరిగా ఏదైతే రంగనాథుని చేరాలి అని అనుకుందో ఆ రంగనాథుని చివరి రోజు అమ్మ ఆ శ్రీరంగంలో వివాహం ఆడుతుంది. ఆ రంగనాథ స్వామిలో చేరినటువంటి ఒక గొప్ప రోజు ఇవాళ మనకందరికీ కూడా భక్తులందరికీ అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది మన గోదా. శ్రీభూనీలాదేవిలు ఉన్న గోదాదేవి మనందరి కోసం మనందరి చేత ఈ వ్రతాన్ని ఆచరింపజేసి మనలో ఉండేటువంటి కామ్యాన్ని, వివాహం కానిటువంటి వారికి తప్పకుండా ఈ కళ్యాణం వీక్షించడం వలన తప్పకుండా వివాహం అవుతుంది, వారి కామ్యం నెరవేరుతుంది అని అమ్మ చెప్పింది. వాటిని మనం అనుసరిస్తూ ఉన్నాం. చాలా మటుకు ఈ కళ్యాణాలు ఎక్కడ ఎన్ని చోట్ల జరుగుతూ ఉన్నా మన ఆలయంలో ఇవాళ ఈ గోదా కళ్యాణం మీ అందరి యొక్క కనులకు ఆనందదాయకంగా ఇవాళ మనం కళ్యాణాన్ని వీక్షిస్తున్నాం. మీకు అందరికీ కూడా ఇక్కడ ఉన్నంతసేపు ఆ గోదా రంగమన్నార వైభవాన్ని తిరిగించండి. ఈ 30 పాత్రలు ఎంతో వైభవంగా అమ్మ 2 మాలలుగా సమర్పించింది. ఏమిటి 2 మాలలు? తను వేసుకున్నటువంటి మాల స్వామికి సమర్పించింది. సూడి కుడుత నాట్యాలైంది. తను వేసుకుంది మాల. ఎవరైనా భక్తులు సమర్పించినటువంటి మాల వేసుకుంటారుగా పరమాత్మకు సమర్పిస్తారా అంటే ప్రేమగా భక్తుడు అనేటువంటి వాడు ఆర్తిగా ఎటువంటి ఇది లేకుండా పరమాత్మను విశ్వసించినప్పుడు ఆ పరమాత్మ దాన్ని అనుగ్రహిస్తాడు, దాన్ని ఎలాగైనా స్వీకరిస్తాడు. అందుకే గోదా తను వేసుకుని ఆనందం తిరిగించింది. ఆ వేసుకునే మాలను ఇష్టంగా స్వామి వేసుకొని ఆయన ఆనంద పరవశం చెందాడు. అలాగే కదా రామావతారంలో శబరించినటువంటి ఎంగిలి పనులను తీసుకున్నాడు కదా పరమాత్మ. భక్తుడనేటువంటి వాడు ఎంత ఆర్తిగా పరమాత్మను సేవిస్తారో వారికి అందరికీ కూడా అంతే ప్రేమగా మనకందరికీ కటాక్షించేటువంటి వాడు మన పరమాత్మ శ్రీమన్నారాయణ. వారి వైభవంలో మనం ఇవాళ అందరం కూర్చొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తున్నాం. దానిలో భాగంగానే ప్రథమగా ఇవాళ కూర్చునేటువంటి వారందరికీ కూడా వారి కామ్యం తప్పకుండా నెరవేరాలి అని మేము ప్రార్థన చేస్తూ వివిధ రకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ మన స్వాములు చేస్తూ ఉన్నారు. ప్రథమంగా ఈ కార్యక్రమానికి ఎటువంటి విఘ్నం కలగకుండా స్వామికి విశ్వక్సేన ఆరాధన అని చేస్తారు. మరి విఘ్నాలను తొలగించేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు, ఆయనకి ఎలా విఘ్నం కలుగుతుంది? మనలో ఉండేటువంటి దృష్టి దోషం, ఆ దోషం కలగకుండా పరమాత్మకు మనం భక్తితో చేసేటువంటివి ఇవంతా కూడా. పరమాత్మకు ఎక్కడా దిష్టి తగలదు.
ఎక్కడ తగులుతుందో ఏమో అని ఒక భావన. ఎక్కడ ఆటంకం కలగదు. ఎవరు రాని రాకపోని, ఎవరు డబ్బులు ఇవ్వకపోని ఈ కార్యక్రమం అంతా కూడా ఎలా జరగాలి అనుకుంటుందో అలా గొప్పగా జరుగుతుంది. అయినా మనలో భక్తి ఉంది. ఏమో పరమాత్మకు ఏమో లోపం చేశామో ఏమో అని మన మనసు చెప్తా ఉన్నది. వెంటనే దాని దోష నివారణ కోసం మనం అందరం ఇక్కడ కూర్చొని ప్రథమంగా విశ్వక్సేనుల వారిని ప్రార్థన చేస్తున్నాం. విశ్వక్సేనుల వారు ఆజ్ఞ ముద్ర వేసుకుని ఉంటారు. స్వామి బయలుదేరుతున్నారు ఉత్సవం అంటే ఆయన ప్రథమంగా ప్రోటోకాల్ వెళ్తుంది కదా. సీఎం వస్తున్నారంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. వారు ముందే వెళ్ళి అక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని చూసి లైన్ క్లియర్ చేయాలి. అలా పరమాత్మకు ఏ కార్యం జరిగినా ఎటువంటి ఇది ఇబ్బంది కలగకుండా ఆ విశ్వక్సేనుల వారు దాన్ని అన్నింటినీ కూడా సర్వ సైన్యాధ్యక్షుడు ఆయన పరమాత్మకు సైన్యాధ్యక్షుడిగా ఉండి ఆ ముద్రను కలిగి ఉంటారు. ఆ విశేషమైనటువంటి అందరినీ హెచ్చరించేటువంటి ఒక ముద్ర. ఇలా ఎత్తి మనం ఎవరైనా కోపం ఉంటే నీ కథ చూస్తానంటాం ఈ వేలుతో, వారి మీద కోపం ఉన్నట్లుగా. అలాగే పరమాత్మ జోలికి ఎవరైనా వస్తే మీ అంతు చూస్తాను అని పరమాత్మ విశ్వక్సేనుల వారు అలా గొప్పగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా తిలకిస్తూ ఆ స్వామి యొక్క సేవకు ఎటువంటిది అడ్డం కలగకుండా ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా నిర్వహించాలి అని విశ్వక్సేనుల వారిని మనం ప్రార్థన చేశాం. అందులోనూ విశేషం మన ఆచార్య ఎంబెరుమానార్ యొక్క సన్నిధిలో ఆయన కార్యంగా మనం కూర్చొని ఉన్నాం. పరమాత్మ ఒకడే లేదు ఇక్కడ, పరమాత్మ ఎంబడి ఆచార్యులు కూడా ఉన్నారు. ఆచార్యులను ఆశ్రయించి పరమాత్మ మనం చేరాలి కనుక ఆచార్యుల ద్వారా మనం విన్నపం చేసుకుంటున్నాం. మొదల ఆచార్యుల యొక్క అనుగ్రహాన్ని తీసుకున్నాం. ఆచార్యముఖేన కార్యష్యే, మనమందరం కూడా వారికి చేసేదానికి అర్హులం కాదు, ఆచార్యముఖంగా మేము ఈ కార్యాన్ని నిర్వహిస్తూ ఉన్నాము అని ఆచార్యుల ద్వారా ప్రార్థన చేసుకొని ఈ కార్యాన్ని మనం ప్రారంభం చేశాం. అందరికీ కూడా విశ్వక్సేన ఆరాధన పూర్తయి దాని యొక్క విశ్వక్సేన ప్రసాదం అందరికీ వచ్చింది. అలాగే పుణ్యాహవాచన కార్యక్రమం, ఈ స్థల శుద్ధి కొరకు ఈ సమస్త ద్రవ్యాలన్నీ కూడా ఎక్కడి నుంచో తెచ్చి ఉంటాం. ఆ ద్రవ్యాలన్నీ కూడా శుద్ధి చేసి పరిపూర్ణంగా పరిశుద్ధమని అని తూమని మాడద్దు అన్నట్లుగా శుద్ధమైనటువంటి మనులుగా వీటినన్నింటినీ కూడా తయారు చేసి పరమాత్మకు మీ ద్వారా మేము సమర్పిస్తున్నాం. మీకు అక్కడ డైరెక్ట్గా వచ్చి చేసేదానికి అధికారం లేదు కనుక మీ ద్వారా మీ దగ్గర నుంచి ఆ సంకల్పాన్ని మేము తీసుకొని ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. మీరందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. దీని తర్వాత రక్షాబంధన కార్యక్రమం ఉంటుంది. ఆ రక్షాబంధన కార్యక్రమంలో మీకు అందరికీ కూడా స్వామికి సమర్పించిన తర్వాత మీకు అందరికీ ఆ రక్షలను ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ ఉన్నంతసేపు భక్తిగా ఆ గోదా రంగమన్నార్ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించండి. వారి కామ్యం ఏదైతే మనసులో ఉందో ఇది కామ్య వర్గం. ఏది కామ్యం అనుకుంటామో ఆ కామ్యాన్ని సిద్ధించేటువంటి ఒక వ్రతం ఇవాళ మనం చేస్తున్నటువంటి గోదా కళ్యాణం. దీనిలో ఎవరైతే ఏమైతే మనసులో అనుకుంటారో తిరిగి వచ్చే గోదా కళ్యాణం కంట వారికి కావాల్సినటువంటి కామ్యం తప్పకుండా నెరవేరి తీరుతుంది. అలాంటి వాగ్దానం తీసుకొని పరమాత్మ దగ్గర మన గోదా నన్ను ఎవరైతే ఆశ్రయించారో వారి అందరికీ కూడా నాలాంటి గొప్ప వరుడు మనకు కలగాలి, రంగనాథుడు లాంటి గొప్ప వరుడు మనకు కలగాలి అని మనం ప్రార్థన చేసి ఈ వైభవాన్ని అందరినీ కూడా తిలకిద్దాం. ఉన్నంత వరకు చాలా భక్తిగా ఎటువంటి మాటలు పెట్టుకోకుండా ఆ స్వామి వైభవాన్ని, స్వామి యొక్క ఆనందాన్ని మీరందరూ తిలకించండి. ఈ కార్యక్రమంలో మీరందరూ శ్రద్ధగా ఇక్కడ కూర్చొని ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా యొక్క దేవస్థానం వారు మీకు కావాల్సినటువంటి సదుపాయాన్ని మేము ఇస్తాం. మీరు ఉన్నంతసేపు భగవంతుని సేవలో మీ కామ్యం ఎలా నెరవేరాలి అనేటువంటి ఆలోచనలో స్వామి వైభవాన్ని, కళ్యాణాన్ని వెలిగించవలసింది. వాద్యం అతశ్రియాని దేవానాం పాణిగ్రహణముత్తమం సర్వదేయానరణం సర్వశత్రు నివారణం ఆయుర్వృద్ధికరం నూనాం పుత్రశ్రీ కీర్తివర్ధనం ఉదాహరణే ముహూర్తే దేశినోత్తమ దేవస్య దేవాస్
परब्रह्मगोत्रोपमाय वैकुण्ठनाथ धर्मणः पुत्राय
साडामृत गोत्रोत्तमान् काश्यप शर्मणो नत्री चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः सुमं भवतु साडामृत सुवर्ण अमृताहरण त्रयार्वेय प्रवरान्वित साडामृत गोत्रोत्तमान् वेदात्मन शर्मण पौत्री चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः सुमं भवतु साडामृत सुवर्ण अमृताहरण त्रयार्वेय प्रवरान्वित साडामृत गोत्रोत्तमान् विष्णुचित्त शर्मण पुत्री चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु साडामृत सुवर्ण अमृताहरण त्रयार्वेय प्रवरान्वित साडामृत गोत्रोत्तमान् श्री गोदानान्नीं इमां कन्यां वृणीत्वं वृणीमहे साम्राज्य आशीर्वचनं कुर्यात् साम्राज्यं भोज्य स्वराज्यं वैराज्य కంకణాలు అబ్బాయికి పొడిచేసి అమ్మాయికి వేయడం కన్ఫ్యూజ్ పడుతుంది. మరి కన్ఫ్యూజ్ అయితే ఇబ్బంది, వేరే వాళ్ళు కట్టేసేయడం వాళ్ళు ఓం నమోస్తు నంతాయ నమస్తమూర్తయే నమస్తవారాయ సర్వనామ్నే గుడాయ దాసే
కంకణాలు సమర్పించేటువంటి వారు కంకణాలు సమర్పించండి. మీకు తోచినటువంటి తాంబూల దక్షిణ దాంట్లో పెట్టారు. దక్షిణ లేదే అది అంత ఫలితం కలగదు. దక్షిణ తాంబూలం అందరూ రెడీగా పెట్టడం మిగతా ఏది మర్చిపోయేది మర్చిపో వస్తారు నడుస్తారు. మా స్వాములు ఎంతో ప్రేమ కలిగినవారు. అది ఎవరు దక్షిణ అడగడం లేదు. మీకు తోచేటువంటి యథోక్త దక్షిణ దీని గురించి ఒక 10 నిమిషాలు చెప్తే సమయం అయిపోతుంది. కనుక యూయం శివిష్ట అనేటువంటి ఒకటి. నేను ధన్యాత్ముడు. ఎలా ధన్యాత్ముడు అనేటువంటి దానికి నారద మహర్షి ఒకానొక సమయంలో ఆ గంగా నదిలో స్నానం చేసినటువంటి వారు ధన్యాత్ముడు. యూయం శివిష్ట అనేటువంటి ఆ గంగా నదిలో సమస్త చరాచర జీవరాశులన్నీ ఉన్నాయి. ఆ జీవరాశుల దగ్గర వెళ్ళి ఎప్పుడూ కూడా ఈ గంగా నదిలో స్నానం చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఒకరోజు చేస్తేనే ఇంత ఫలితం కలుగుతుంది. వీటిలో ఎప్పుడు కూడా చరాచర జీవరాశులన్నీ ఉన్నాయి కదా, నీవెంత ధన్యాత్ముడు అని ఏ యొక్క నారదుడు అడిగినటువంటి దానికి అక్కడ వచ్చినటువంటి వారు సమాధానం చేస్తూ ఆ గంగలో ఉన్నటువంటి ఆ మత్స్యగారులని జీవరాశులన్నీ కూడా మీరెంత ధన్యాత్ములు మీరందరూ అని కూడా చెప్తాం. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు నేను ధన్యాత్ములు కాదు, వీటినన్నింటినీ తెలివేసినటువంటి ఆ పర్వత ఏదైతే ఉందో, ఆ నదికి అడ్డుపడేటువంటి ఆ పర్వతం ఏదైతే ఉన్నదో, ఆ పర్వతం అనేటువంటిది యూయం శివిష్ట. ఆ పర్వతాలు ధన్యాత్ములు అంటే ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి ఏ పర్వతరాజా యూయం శివిష్ట అని అడుగుతూ అలా అడుగుతూ ఉన్నారు. ఆ చివరిగా లక్ష్మీ దగ్గరికి వచ్చింది. స్వామి దగ్గరికి వెళ్ళి వీటినన్నింటినీ కూడా రక్షించేటువంటి వాడు నువ్వే, యూయం శివిష్ట, నీవే ధన్యాత్ముడయ్యా అని చెప్తారు. అంటే పరమాత్మ అంటున్నాడు, నేను ఒక్కరిని ధన్యాత్ముని కాదు, లక్ష్మితో కూడి నేను ధన్యాత్మునిగా ఉన్నాను. ఎప్పుడైతే లక్ష్మి వచ్చి చేరుతుందో, అందుకే భార్యాభర్తలు అనేటువంటి వారు ఇరువురు ఉంటేనే వారు అర్హులుగా ఉంటారు ఏ కార్యం చేయాలన్నా కూడా. బ్రహ్మచారికి అలాంటి యోగ్యత లేదు. ఏ కార్యం నిర్వహించాలన్నా కూడా మామూలుగా సాధారణంగా చెప్తే చాలా కష్టపడుతుంది మా పిల్లలందరూ కూడా. బ్రహ్మచారులకు వివాహం చేసేటువంటి యోగ్యత లేదు. ఎవరు కూడా వారితో బ్రహ్మచారులకు వివాహం చేసుకోకూడదు. వివాహం గృహస్థుడిగా స్వీకరించినటువంటి వారే వివాహం చేయించాలనేటువంటి ఒక సంప్రదాయం చెప్తాం. మరి ఎంతమంది దొరుకుతారు ఇవాళ? కనుక ఎవరో ఒకరిని పెట్టి చేసుకుంటున్నాం. వారికి ఆ సంసార బంధం తెలియదు, ఏదో చేయిస్తే ఆ కార్యక్రమాన్ని ఆ కార్యక్రమం కూడా అలానే కొనసాగుతుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా నిర్వహించాలంటే యోగ్యత సంసార బంధంలో ఉండాలి. గృహస్థాశ్రమం స్వీకరించినటువంటి వారికి విశేషమైనటువంటి చేసేటువంటి కళ్యాణం కానీ వివాహం జరిపించాలన్నా దేవాలయంలో కార్యక్రమాలు జరిపించాలన్నా కూడా వారికే విశేషమైనటువంటి ఆ ఫలితం కలుగు. ఎవరితో చేయించుకున్నా మరి బ్రహ్మచారులు ఒకటే అందరూ తిరుగుతూ ఉన్నారు. వివాహం అయినటువంటి వారు అందరూ తిరుగుతారని చాలా కష్టం అని కాలానురీత్యా మనం ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాలి. ఇక్కడ లక్ష్మి ఎప్పుడైతే స్వామిలో చేరుతుందో అప్పుడు ధన్యాత్ముడు. కాబట్టి మీరు చేసేటువంటి ఈ కైంకర్యం అంతా కూడా లక్ష్మి కావాలి. లక్ష్మితో ఉంటేనే మేము ఆనందపడతాం. మేము ఆనందపడినామంటే మీ సంకల్పం మేము చెప్తాం స్వామి దగ్గర. మేము ఆనందపడలేదు అనుకోండి, మీరు చేయాల్సిన సంకల్పం అంతా కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే మొదట్లే వాగ్దానం తీసుకున్నాం మీ దగ్గర నుంచి, ఆచార్యముఖేన కార్యశ్రీ అన్నాం. మీరందరికీ ఆచార్యులుగా మేము ముందరుండి ఈ కార్యక్రమానంతటి కూడా మీ కామ్యం మా కామ్యంగా తీసుకొని ఈ కార్యక్రమం అంతటి కూడా నిర్వహిస్తాము అని మేము వాగ్దానం తీసుకున్నాం. కనుక మాకు తృప్తి కలగాలి అంటే, పరమాత్మకు తృప్తి కలగాలంటే లక్ష్మి కావాలి. లక్ష్మి మీకు ఎంత తోస్తే అంత, కించిత్ కించిత్ హిరణ్య రూపంగా కాకుండా ఏదో హిరణ్యంగా మీరు సమర్పించేటువంటిది. మా తట్టలో సౌండ్ రాకుంటే చాలు. సౌండ్ వచ్చేటంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది వినేదాన్ని. సౌండ్ రాకుండా అది బరువుగా ఉంటుంది, సౌండ్ వస్తుంది, అందరికి పక్కన ఉండేటువంటి వారికి అందరికి కూడా ఇబ్బంది కలుగుతుంది. మీరు సౌండ్ లేకుండా ఉండేటువంటి హిరణ్యాలు ఉన్నాయి, అవన్నీ కూడా వేయవచ్చు. వారు వేసి ఆ సంకల్పాన్ని ఏదో మేము ఏదో తమాషా చెప్తున్నాం, మాకు డబ్బు ప్రధానం కాదు.
మీరు చేయాల్సిందల్లా మనం కోరుకునేదల్లా కూడా మీరు వచ్చే సంవత్సరం కూడా ఇలా వైభవంగా కూర్చొని మీరందరూ భగవత్ కృపకు పాత్రలు కావాలి. ఇలాంటి కైంకర్యాలన్నింటినీ కూడా నిర్విరామంగా కొనసాగాలి అని మేము భగవంతుని ప్రార్థిస్తూ ఇప్పుడు వస్త్ర సమర్పణం స్వామికి మధుపర్కమైన తర్వాత వస్త్ర సమర్పణ కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత హోమం తర్వాత మాంగళ్య ధారణ కార్యక్రమం ఉంటుంది. కన్యాధారణ, మాంగళ్య ధారణ వీటన్నింటినీ కూడా మీరు వీక్షించాలి. ఓం సకలారాధనైః సజ్జితమస్తు అథ మధువర్గం హరిమద సంవిష్టం వర్ణమాత్రే నిధాయ పవిత్రద్వయం విక్షిప్య భగవానే మధు శ్రీరావణే సవిహృత్య ఓం మధువాజారుజాయతే మధుచరం చింతవః ఆధ్వేన సంతోషే మధునక్తం ఆయన చెప్తారు గోత్రం పేరు పాలు అంతేనా అంతేగా తాగేస్తున్నా ప్రీతతే లక్ష్మీ రాత్రే మార్ష్మే అశ్వినౌ వ్యాప్తౌ మణిహానా సర్వం మణిహానా జగవదీన విరాధిపత్యే పజస్పతిరాజానో అస్తు దుబానిషాం విష్ణువత్తఘోరా శ్వేతానాథః గోయా మనోదా బృహస్పతిర్మాతరిష్వోదవాయుస్సందవానా వాత అభినో గణందో ఏజనాదగతో విష్ణువర్తే విశ్వవ్యజాయయంది శుభోది శివానో అస్మది నిరుపస్తే కర్ణాదేం యేత విద్మహే అన్న
హారతి హారతి ఆడుంది